హాయ్, ఈరోజు చెప్పబోయే టాపిక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఎలక్ట్రాన్ విన్యాసం. సో ఇది రెండు పద్ధతుల్లో చెప్పుకోవచ్చు. ఒకటి జనరల్ మెథడ్, అంటే ఇలా కక్షల ద్వారా చెప్పుకోవచ్చు. రెండో మెథడ్ మాయిలర్ డయాగ్రామ్ మెథడ్. సో ఇది జనరల్ మెథడ్లో మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకుంటే 9 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఫస్ట్ కక్షలో 2, రెండవ కక్షలో ఎస్ ఆర్బిటాల్లో 2, పి ఆర్బిటాల్లో మొత్తం 5 ఎలక్ట్రాన్స్ ఫిలప్ అవుతాయి, టోటల్గా 9. ఇక్కడ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషను మనం ఈజీగా రాయొచ్చు. మొదటి కక్షలో ఎస్ ఆర్బిటాల్ కదా ఇది. సో ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 కాబట్టి 2. సో అది రెండవ కక్షలకు వస్తే రెండవ కక్షలో ఇది ఎస్ ఆర్బిటాల్, ఇది పి ఆర్బిటాల్ కదా. సో ఎస్ ఆర్బిటాల్ ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే రెండవ కక్షలో ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్. సో అదే రెండవ కక్షలో పి ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి. సో ఇదే ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. అంటే జనరల్ మెథడ్లో మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది మనం డయాగ్రామ్ ఆధారంగా మనము ఈజీగా ఫిలప్ చేయొచ్చు. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ మాంగనీస్ తీసుకుంటే 25. సో 25లో మొదటి కక్షలో ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో అంటే రెండవ కక్షలో ఇక్కడ ఎస్ ఆర్బిటాల్లో 2, పి ఆర్బిటాల్లో టోటల్గా మొత్తం ఫిలప్ చేసేస్తాం. సో టోటల్గా ఎన్ని అయ్యాయి? 10 అయ్యాయి. ఇంకా రిమైనింగ్ 15 ఉన్నాయి. సో ఇక్కడ ఎస్ ఆర్బిటాల్లో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ పి ఆర్బిటాల్లో 1, 1, 1 నెక్స్ట్ పేర్ చేయాలి. నెక్స్ట్ టోటల్గా ఇక్కడ 18 అయ్యాయి. 19, 20, 21, 22, 23, 24, 25. ఓకే. సో ఇలా ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది ఈజీగా రాసుకోవచ్చు అనమాట. మొదటి కక్షలో అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి 2. రెండవ కక్షలో అంటే సెకండ్ ఆర్బిట్లో ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2. అదే రెండవ కక్షలో పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 6. మూడవ కక్షలో ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 2. అదే మూడవ కక్షలో పి ఆర్బిటాల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 6. అదే మూడవ కక్షలో డి ఆర్బిటాల్లో ఇది డి ఆర్బిటాల్లో మొత్తం 7 ఉన్నాయి కాబట్టి 7 ఎలక్ట్రాన్స్. సో ఇలా మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది ఈజీగా రాసుకోవచ్చు అనమాట. ఇది జనరల్ మెథడ్. అయితే ఈ జనరల్ మెథడ్ అనేది ఎంతవరకు వాస్తవమో అంటే 18 ఎలక్ట్రాన్స్ వరకు, అంటే ఆర్గాన్ వరకు మాత్రమే కరెక్ట్గా వస్తుందన్నమాట. ఓకే. ఆర్గాన్ తర్వాత ఈ జనరల్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది మనకి తప్పుగా సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. అయితే రైట్ అనేది ఏంటి అంటే మాయిలర్ డయాగ్రామ్ ఆధారంగా మనము ఎలక్ట్రాన్ విన్యాసం రాయడమే, ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది రాయడమే. మరి మాయిలర్ డయాగ్రామ్ ఆధారంగా ఎలా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది రాస్తామో ఇప్పుడు చూద్దాం. దీన్నే మాయిలర్ డయాగ్రామ్ అంటారు. ఈ మాయిలర్ డయాగ్రామ్ మీరు అబ్జర్వేషన్ చేస్తే 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు బాణం గుర్తుని పెట్టిన యారో మార్క్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ ఎస్ గుండా పోతుంది ఆ బాణం గుర్తు. నెక్స్ట్ సెకండ్ ఎస్ గుండా అంటే రెండవ కక్షలో ఉండే ఎస్ ఆర్బిటల్ గుండా పోతుంది. అదే యారో మార్కు ఫస్ట్ 2pకి టచ్ అవుతుంది, తర్వాత 3sలోకి వస్తుంది, 3s నుంచి కిందకి వెళ్తుంది. నెక్స్ట్ 3pకి టచ్ అయ్యి 4sకి టచ్ అయ్యి కిందకి వెళ్తుంది. 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 6s. అంటే ఈ యారో మార్క్ చూపించిన ఆధారంగానే మన ఎలక్ట్రాన్స్ అనేవి ఫిలప్ చేయాలి. ఓకే. సో ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేసే ముందు మీకు ఇందాక చెప్పాను, ఎస్ ఆర్బిటాల్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో ఇందులో ఒక ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిలప్ చేయగలం. నెక్స్ట్ పి ఆర్బిటాల్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేస్తే టోటల్గా 6 మనం ఫిలప్ చేయగలం. సో డి ఆర్బిటాల్ 5 ఉన్నాయి. సో 5 అంటే ఒక్కొక్క దాంట్లో 2 అంటే టోటల్గా 10 ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేయొచ్చు. సో లాస్ట్ ఎఫ్ అంటే 7 ఆర్బిటాల్స్ కలిగి ఉంటుంది. ఒక్కొక్క దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ అంటే 14 ఎలక్ట్రాన్స్. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఎలక్ట్రాన్స్ అనేవి ఫిలప్ చేసేవచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్లే 9 ఎలక్ట్రాన్స్ కలిగిన ఫ్లోరిన్ తీసుకుంటే ఇక్కడ కూడా 1s2 2s2 2p6. ఓకే. సో బట్ ఇక్కడ మనకి 9 ఎలక్ట్రాన్సే కాబట్టి 1s2 2s2 అంటే టోటల్ 4 ఎలక్ట్రాన్స్ అయిపోయాయి. ఇంక రిమైనింగ్ 5 ఉంటాయి కాబట్టి పీలో హైయెస్ట్గా 6 ఎలక్ట్రాన్స్ మనం నింపొచ్చు కాబట్టి సో ఇక్కడ రిమైనింగ్ మనకు 5 ఉన్నాయి కాబట్టి 5తో ఆపేయడమే. ఓకే.
ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ సోడియం తీసుకోండి. సోడియం 11 కదా. సో 1s2 2s2 2p6 3s1. సో ఇక్కడతో మనకి ఎలక్ట్రాన్స్ టోటల్గా కంప్లీట్ అయిపోయాయి. అందుకే ఎస్లో 2 ఎలక్ట్రాన్స్ నింపొచ్చు, బట్ లాస్ట్లో ఒకటే ఉంది కాబట్టి ఒకటి నింపి ఆపేసాం. ఓకే, నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో జనరల్ మెథడ్ అలాగే మాయిలర్ డయాగ్రామ్ ఆధారంగా చేసిన ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది ఓకేనా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని మీకు తెలియజేస్తుంది. ఒకసారి పొటాషియం తీసుకుంటే 19 ఎలక్ట్రాన్స్, 1s2 2s2 2p6 3s2 3p6 4s2. ఇది మాయిలర్ డయాగ్రామ్ ఆధారంగా మనం యారో మార్క్స్ చూపించాం కదా, ఆ యారో మార్క్స్ చూపించే విధంగా ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేసాం. సో ఇక్కడ మీరు జనరల్ మెథడ్లోకి రండి. ఇక్కడ 1s2 2s2 2p6 3s2 3p6 3d1. సో దానికి దీనికి వేరియేషన్ చూడండి ఒకసారి. ఇక్కడ చిట్ట చివరి ఎలక్ట్రాన్ అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది 4s1లోకి చేరి ఉండిపోయింది. ఇక్కడికి వస్తే అదే చిట్ట చివరి ఎలక్ట్రాన్ అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది 3Dలో చేరి ఉండిపోయింది. మరి అది కరెక్టా ఇది కరెక్టా అంటే ఇదే కరెక్ట్. ఎందుకంటే వాస్తవానికి 3p తర్వాత 4s రావాలి. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ 3D వచ్చిందనుకోండి, 4sకి 3Dకి మధ్య ఎనర్జీ మనం అబ్జర్వేషన్ చేస్తే 4s కంటే 3Dకి హైయర్ ఎనర్జీ కలిగి ఉంటుంది. ఓకేనా, అంటే హైయెస్ట్ ఎనర్జీ అనేది 3Dకే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మరి 4sలో ముందు ఎలక్ట్రాన్స్ ఫిలప్ అవ్వాలా, 3Dలో ఎలక్ట్రాన్ ఫిలప్ అవ్వాలా అంటే మనకి ఎనర్జీ అంటే శక్తి ఏ ఆర్బిటాల్కి అయితే తక్కువ శక్తి ఉంటుందో దాంట్లోనే ముందు ఎలక్ట్రాన్స్ ఫిలప్ అవ్వాలి. ఏ నియమం ప్రకారం అంటే ఆఫ్ బౌండ్ నియమం ప్రకారం. ఓకే, ఆఫ్ బౌండ్ నియమం ప్రకారం తక్కువ శక్తి స్థాయిలో ఎలక్ట్రాన్ నిండిన తర్వాతే ఎక్కువ శక్తి స్థాయిలో నిండాలి. ఓకే, అంటే మరి 4s కంటే 3D ఎక్కువ శక్తి అయినప్పుడు ముందు 4sలోనే కదా ఎలక్ట్రాన్ నిండాలి. అందుకనే 4sలో ఎలక్ట్రాన్ నిండిన తర్వాత 3Dలోకి రావాలి. అంటే ఇక్కడ 3Dలో నిండిన తర్వాత నెక్స్ట్ ఎందులో ఫిలప్ చేస్తామంటే ఇక్కడ 3D కదా, నెక్స్ట్ 4వ కక్ష అంటే 4th ఆర్బిట్ వస్తుంది. అందులో s ఆర్బిట్ స్టార్టింగ్ వస్తుంది కదా, అంటే నెక్స్ట్ ఎంత వస్తుంది 4s వస్తుంది. అంటే 3Dలో నిండిన తర్వాత ఎలక్ట్రాన్స్ 4sలోకి వస్తుంది. కాబట్టి ఇది రాంగ్ అనమాట. సో మనకి ఇక్కడ సైంటిస్టులు చెప్పిన ప్రకారము కొన్ని ఎనర్జీస్ అనేవి దేనికి ఎంత ఉంటుందనేది వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. దాని ప్రకారం మాయిలర్ డయాగ్రామ్ అనేది రూపొందించడం జరిగింది. ఆ మాయిలర్ డయాగ్రామ్ ఆధారంగానే మనం ఇప్పుడు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది ఫిలప్ చేస్తూ వస్తున్నాం అనమాట. ఓకే, మీరు ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డి ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేయాలనుకోండి, మనకి రిమైనింగ్ లాస్ట్ 5 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉండిపోయాయి అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఫిలప్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఒక్కొక్కటి ముందు ఫిలప్ చేసిన తర్వాతే ఏం చేయాలి, రిమైనింగ్ మిగిలితే పెయిర్ చేయాలి. ఓకే, సో ఇలా ఎందుకు పెయిర్ చేయాలి, ముందు 2 నింపుకున్న తర్వాత అలా మొత్తం అంటే మీ ఎలక్ట్రాన్స్ అన్ని పెయిర్ చేసిన తర్వాత ఒక్కొక్క ఎలక్ట్రాన్ మిగిలితే ఉంచవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. వాస్తవానికి ఈ డౌట్ అందరికీ వస్తుంది. ఓకే, బట్ ఇది ఏ నియమం ప్రకారం ఇలా నింపుతామంటే హూండ్ నియమం ప్రకారము ఇలా ఫిలప్ చేయాలి. ఇక్కడ హూండ్ నియమం ప్రకారం ఈ థియరీ అనేది రావడం జరిగిందనమాట. అంటే సమశక్తి గల ఆర్బిటాల్లో ఈక్వల్ ఎనర్జీ కలిగిన ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిలప్ చేసిన తర్వాతే మనం ఏం చేయాలి, పెయిర్ చేయాలన్నమాట, అంటే జతలు కూడించాలి. ఓకే, ఇది హూండ్ నియమం అనమాట. ఈ హూండ్ నియమం ప్రకారమే మనం ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఫిలప్ చేస్తూ ఉన్నాం. ఓకే, అయితే మీరు ఇక్కడ ఇంకో డౌట్ కూడా మీకు రైజ్ అవుతుంది. చాలామంది ఇక్కడ మనం 1వ కక్షలో ఉండే s ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్ నింపిన తర్వాతే 2వ కక్షలో ఉండే sలోన pలోన అలాగే 3వ కక్షలో ఉండే sలోన pలోన dలోన ఎలక్ట్రాన్స్ నింపుతూ ఉన్నాం కదండి. మరి డైరెక్ట్గా 2వ కక్ష నిండిన తర్వాత మొదటి కక్షకి వెళ్ళవసరం లేదా అంటే అలా వెళ్ళిన ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే వాస్తవానికి మనకి ఆఫ్ బౌండ్ నియమం ప్రకారం ఏం చెప్పాం ఇందాక, ఆఫ్ బౌండ్ నియమం ప్రకారం తక్కువ శక్తి స్థాయిలో ఎలక్ట్రాన్ నిండిన తర్వాతే ఎక్కువ శక్తి స్థాయిలో ఎలక్ట్రాన్ నిండాలి. అంటే ఇక్కడ అన్నిటికంటే తక్కువ శక్తి 1sకు ఉంటుంది అనమాట. దీని తర్వాత మరి కొంచెం ఎక్కువ శక్తి 2sకు ఉంటుంది. దీనికంటే కొంచెం ఎక్కువ శక్తి 2pకి ఉంటుంది. ఓకే, 2p కంటే మరి కొంచెం ఎక్కువ శక్తి 3sకి, తర్వాత 3pకి, తర్వాత ఇక్కడ చూస్తే 3Dకి ఉండాలి. కానీ 3D కంటే 4sకి తక్కువ ఎనర్జీ ఉంది కాబట్టి ముందు ఈ 4sలో ఎలక్ట్రాన్ నిండిన తర్వాత 3Dలోకి వస్తుంది. వాస్తవానికి ఇలా మనం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది కొంచెం చూసుకుంటూ ఫిలప్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్లో మనకు ప్రధానంగా ఆధారపడేది ఎవరెవరి నియమాలపైన అంటే ఆఫ్ బౌండ్ నియమం ప్రకారము అలాగే హూండ్ నియమం ప్రకారం అనేది మనం ఆధారపడి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది రాస్తూ ఉండాలి. ఓకే,
అయితే ఇక్కడ ఆఫ్ బౌండ్ నియమం అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను. తక్కువ శక్తి స్థాయిలో ఎలక్ట్రాన్లు నిండిన తర్వాతే ఎక్కువ శక్తి స్థాయిలో ఎలక్ట్రాన్లు నిండాలి. హూండ్ నియమం అంటే ఏంటి? సమశక్తి గల ఆర్బిటాల్లో అంటే ఈక్వల్ ఎనర్జీ కలిగిన ఆర్బిటాల్లో మనకి ఎలక్ట్రాన్స్ ఫిలప్ చేసేటప్పుడు ఒక్కొక్కటి ముందు నింపాలి, ఒక్కొక్కటి ఫిలప్ చేయాలి, తర్వాత పేర్ చేయాలి, ఎలక్ట్రాన్స్ నెంబర్ మిగిలింది. ఓకే, ఈ టాపిక్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.